రాను రాను మానవత్వం మంటగలిసిపోతోంది. మంచి చెడు విచక్షణ మర్చిపోతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. గేదెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరొక ముందే లేగదూడను ఓ వ్యక్తి నోటితో కరిచి చంపాడనే వార్త గుప్పమంటోంది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని బీసానత్తం గ్రామం వద్ద ఓ వ్యక్తి నోటితో కరిచి లేగదూడిని చంపాడని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. ఒంటిపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణి అతిగా మద్యం సేవించి దూడను నోటితో కరిచి చంపాడు. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని బంధించారు. దేహశుద్ధి చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దూడను హతమార్చిన వ్యక్తిని స్టేషన్కు తరలించారు. సుబ్రమణిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏం నీ పేరు? సుబ్రమణి. ఎంత వయసు నీకు? 38. ఏంటి ఇట్లా పని చేసినావా? నేను ఏం సార్ ఇట్లా వస్తున్నా, వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదో జోరు నా మీద ఇచ్చేస్తారే, అంత తప్ప నేనేమో వాళ్ళకేమి అన్యాయం చేయలేదు. అంత తప్ప నేను వస్తే ఏంటి దూడు నేను కొట్టలేదు కదా, దూడు నేను పట్టు కదా, దూడు పట్టుకున్నా అట్లానే దూడు నేను దూడు చంపలేదు. ఇది నాది ఒంటిపల్లి ఎల్లప్పుడు నేను దూడు చంపలేదు. నాకు షర్ట్ మీద మరకలు పేడ మరకలు అవి వెళ్ళే తప్ప నేను చెప్పలేదు. నాకు దూడు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళే నన్ను పట్టుకోసుకెట్టారు అంతే. అంత తప్ప నాకు నాకంత తప్ప వేరే ఏమి లేదు. ఒంటిపల్లి ఎలా ఏం నీ పేరు? సుబ్రమణి. ఎంత వయసు నీకు? 38. ఏంటి ఇట్లా పని చేసినావా? నేను ఏం సార్ ఇట్లా వస్తున్నా. గేదెపై కొందరు లైంగిక దాడి, దూడను నోటితో కరిచి చంపడం వంటి ఘటనలపై మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు ఈ ఘటనకు సంబంధించి. దామోదర్, ఏంటి అసలు ఏం జరిగింది? దూడను గరిచి చంపడం ఏంటి? అసలు అతను గంజాయిలో ఉన్నాడా లేకపోతే మద్యం మత్తులో ఉన్నాడా? చక్రి, కుప్పం నియోజకవర్గం గుడిపాల మండలం ఏదైతే దానికి సంబంధించి అదే గ్రామానికి సంబంధించిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మద్యం మత్తులో లేగదూడను గొంతు కొరికి చంపాడు. ఈ ఘటన అక్కడ ఆ ప్రాంత వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఓ మనిషి చిన్న లేగదూడను ఈ విధంగా గొంతు కొరికి చంపడంతో గ్రామస్తులంతా అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మొత్తం మీద సుబ్రహ్మణ్యం మద్యం మత్తులో నిరంతరం ఉంటాడు. అదే మత్తులోనే ఈ విధంగా లేగదూడను గొంతు కొరికి చంపాడంటూ దానికి సంబంధించిన యజమాని వెంకటప్ప కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు దీనికి ఎందుకు చంపావు అని స్థానికులు కానీ అటు పోలీసులు కానీ ప్రశ్నిస్తే దానికి సమాధానం మాత్రం సుబ్రహ్మణ్యం చెప్పడం లేదని తెలుస్తుంది. మొత్తం మీద మద్యం మత్తులో నిరంతరం మద్యం మత్తులో ఉండే సుబ్రహ్మణ్యం ఈ ఘటనకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.